హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్‌లో అప్పులు 2,93,000 ఏడాదిన్నరలోనే చంద్రబాబు సర్కార్ నిర్వాకం. తాజాగా 7.54% వడ్డీతో 4,000 కోట్ల రుణం. ఈ అప్పులు 2,93,000 ఈరోజు ఎందుకు వార్త వచ్చిందంటే ప్రతి మంగళవారం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ఇంటింటి పెట్టితే అప్పులు తెస్తది. ప్రతి మంగళవారం. ఈ తెచ్చి ప్రతి మంగళవారం తెచ్చి ఇప్పుడు 2,93,000 అంటే దాదాపు 3,00,000 కోట్లకెళ్ళింది. నేను సంపద సృష్టిస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అప్పులు చేయను. సంపదను సృష్టించి పంచుతున్నాను. సంపద సృష్టి దేవుడెరుగు. అప్పుల సృష్టి పెరుగుతుంది. సంపద సృష్టి కూడా పెరుగుతుంది. ఎవరికి పెరుగుతుందంటే పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, పారిశ్రామికవేత్తలకి. ప్రజల భూముల్ని ప్రభుత్వం భూములను తీసుకెళ్ళి వాళ్ళకి 99 పైసలకు వడ్డీకి పావుషేరుకి అప్పజెప్తుంది. అది పెరుగుతుంది వాళ్ళకి సంపద. కానీ పేద ప్రజలకి, రాష్ట్రానికి అప్పులు మిగులుతున్నాయి. ఓట్లేసిన ప్రజలకి, పరిపాలించాల్సిన రాష్ట్రానికి అప్పులు మిగిల్చారు. పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి ఆస్తులు మిగిలిస్తున్నారు. ఆస్తులు పెంచుతున్నారు, సంపదను సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక వార్తని 7.54% వడ్డీతో తెస్తున్నారట. ఇంకా కొన్నిసార్లు అయితే 9% వడ్డీకి కూడా అప్పులు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి వార్తనిచ్చారు. ఏడాదిన్నరలో చంద్రబాబు సర్కారు నిర్వాకం. తాజాగా 7.54% వడ్డీతో 4,000 కోట్ల రుణం. అలాగే మార్క్‌ఫెడ్ ద్వారా మరో 1,200 కోట్ల అప్పు. బడ్జెట్ బయట, లోపల అప్పులు చేయడంలో రికార్డు. బడ్జెట్ అప్పులే 1,65,637 కోట్లకు చేరిక. బడ్జెట్ బయట అప్పులు మరో 1,27,632 కోట్లు. ఇన్ని చేసినా ఆడబిడ్డనిది, నిరుద్యోగ భృతి ఎగనాము. సంపద సృష్టి దేవుడెరుగు. ప్రజలపై భారీగా రుణభారం. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా బాబు పాలన. ఇది ఇప్పుడు జరుగుతుంది. సరే, ఇన్ని చేసినా ఇచ్చిన హామీలు సూపర్ 6లో ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డనిది ఇస్తానంటే ఇవ్వట్లేదు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన నవరత్నాల పేరుతో ప్రజల అకౌంట్‌లో డబ్బులు వేసిండు. అది ఆడబిడ్డ నిధా? లేకపోతే ఇంకా తల్లికి వందనమా? ఇప్పుడు వీళ్ళు పెట్టిన తల్లికి వందనం అమ్మఒడి ఉండేది. ఇట్లాంటి మత్స్యకారుల భరోసా, ఈబీసీ నేస్తము, కాపు నేస్తము, ఇట్లా అనేక రకాల స్కీమ్స్ పెట్టి రైతు భరోసా ఇవన్నీ పెట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రతి వర్గానికి, అంటే ఒక ఇల్లు ఉందంటే ఆ ఇంట్లో ఉన్న దాదాపు ప్రతి వర్గానికి, ఏజ్డ్ పర్సన్ అయితే వృద్ధాప్య పెన్షను, రైతు అయితే రైతు భరోసా, మహిళ అయితే మహిళకు సంబంధించి ఇట్లా ఇచ్చారు. సరే, ఆయన అప్పులు చేసిన అప్పులు ప్రజలకి చెందని, ఈ రాష్ట్రంలో ఉన్న సంపద రాష్ట్ర ప్రజలకే చెందింది. ఇప్పుడు ఇక్కడ కూడా అప్పులు అవుతున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రజలపైనే అప్పులు మోపుతుండ్రు. సంపదనేమో రాష్ట్రం బయట ఉన్న పెట్టుబడిదారులకు పెంచుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది అనుగురించి గతంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబిఎన్, ఈటీవీ ఇట్లాంటి పత్రికలు పదే చెప్తా ఉండేది. ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు, బట్టలు నొక్కుతుండు శ్రీలంక చేస్తాడు, విధ్వంసం అవుతుందని. వాళ్ళ బాధ అంతా అప్పులు అవుతున్నాయని కాదు. అప్పులు చేసి తీసిపోయి పేదోళ్ళకు పంచుతుండు. అప్పులు చేసి తీసుకొచ్చి పెద్దోళ్ళకు, మాలాంటి వాళ్ళకి ఇవ్వాల్సింది అని చెప్పి బాధపడ్డట్టుంది. ఇప్పుడు ఆ ఎల్లో మీడియా కళ్ళు మూసుకుపోయినాయి. ఇక్కడ జరిగే అప్పు కింద కనపడలే. చంద్రబాబు నాయుడు గారు ఒక చెస్ వేస్తే, ఒక ట్యాక్స్ వేస్తే అది మంచిగా జరిగినట్టు. అదే వేరే ప్రభుత్వం వేస్తే అది ప్రజలపైన భారం. చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే అది రాష్ట్రానికి మంచి కోసం చేసినట్టు. అది సంపద సృష్టి. అదే వేరే గవర్నమెంట్ అప్పు చేస్తే అది విధ్వంసం, శ్రీలంక. ఇదన్నట్టు ఈరోజు. నిన్న రోడ్లపైన బాధుడు అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. ప్రజలపైన బాధుడే బాధుడు. చంద్రబాబు నాయుడు గారు బాధుతుండు చెస్ రూపంలో అని చెప్పి. లైఫ్ ట్యాక్స్ అని వసూలు చేస్తారు వెహికల్స్ పైన. ఆ లైఫ్ ట్యాక్స్ గతంలో 28% ఉండేది. జీఎస్టీ తగ్గించిన తర్వాత 18% అయింది. 10% తగ్గింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆ 10% మళ్ళీ ఇప్పుడు పెంచిండు చంద్రబాబు నాయుడు గారు చెస్ పేరుతో లైఫ్ ట్యాక్స్లో అని చెప్పి. బాధుడే బాధుడు అంటే లేదు, ఆ బాధుడు బాగ్కే అని ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు బాధితేనే బాగుకి, వేరే వాళ్ళు బాధితే అది బాధుడు. ఇగో వీళ్ళ లెక్క ఇది. ఎల్లో మీడియా కళ్ళు మూసుకుపోయినాయి. ఎల్లో మీడియా కనపడట్లేదు. కానీ మొత్తానికైతే అప్పులు 2,93,000 కోట్లు, దాదాపు 3 లక్షల దగ్గరలో ఉన్నాయి.
ఇంకోటి వెంటిలేటర్ పైన సంజీవని ఉంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చిన చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్య భరోసా కొరవడి పేద మధ్యతరగతి ఆందోళన. ఇప్పుడు ఉచిత వైద్యం కాదు, 1,50,000 వరకు బాధుడుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఆయన చెప్తుండు. వేరే ఎవరో చెప్పట్లే. వైఎస్ఆర్సీపీయో లేకపోతే ఇంకోటి చెప్పట్లే. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక అతను ఈ మధ్యకాలంలో కాలు ఇరిగి ప్రైవేట్ హాస్పిటల్లో కాకినాడలో అడ్మిట్ అయితే ఆరోగ్యశ్రీలో 1,50,000 రూపాయలు వసూలు చేశారట. ఈరోజు ఆరోగ్యశ్రీ పడకెక్కింది. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వెళ్తే ప్రైవేట్ హాస్పిటళ్ళు ఉచితంగా వైద్యం చేసే పరిస్థితి లేదు. అడ్మిట్ చేసుకున్నాక డబ్బులు వసూలు చేసే పరిస్థితి. ఏమిటి అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి మనకి పైసలు రావట్లే, రిలీజ్ కావట్లే, మీకు బిల్ రాలేదు, బిల్ జనరేట్ కాలేదని చెప్పి. దీనిపైన ప్రభుత్వం మాట్లాడదు, హెల్త్ మినిస్టర్ మాట్లాడితే ఏం మాట్లాడతారంటే పీపీపీ పైన మాట్లాడతాం. తగ్గేదే లేదు పీపీపీ. టెండర్లు రాపోయినా, బిడ్లు రాపోయినా పర్లేదు, మళ్ళీ పిలవండి, ప్రోత్సాహకాలు ఇవ్వండి, అవసరమైతే ఆ ఫీజిబిలిటీ గ్యాప్ ఫండ్ ఏదైతుందో దాన్ని పెంచండి, ఇంకా భూములు ఇవ్వండి, కానీ వాళ్ళకైతే ప్రైవేట్ పరం చేయాలి. ఇది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన స్కీమ్ ఆరోగ్యశ్రీ అనేది. ఇది పేద ప్రజల గుండెలను కాపాడింది, చాలామందిని పేద ప్రజల ప్రాణాలు కాపాడింది. అట్లాంటి పేదలకు చెందాల్సిన వైద్యం గురించి మాట్లాడరు, పెద్దలకు కట్టబెట్టాల్సిన పీపీపీలో వైద్య కళాశాలల గురించి మాట్లాడరు. ఇది ఈరోజు జరుగుతుంది రాష్ట్రంలో. ఇది మొత్తానికి సంజీవి అయితే వెంటిలేటర్ పైన ఉంది, దాన్ని కాపాడే నాదుడు ఎవరు తెలియదు, కానీ డబ్బు కడితేనే గుండె ఆపరేషన్ చేస్తారట, లేదంటే లేదు. వైఎస్ఆర్సీపీ సర్కార్లో 3,257 వైద్య ప్రక్రియలు ఆరోగ్యశ్రీలు చేర్చారు, శిక్ష పరిమితి కూడా 25 లక్షలు పెంచారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మొత్తానికి గాలికి వదిలేశారు. రైట్. ఇంకా వాళ్ళ ఒక్కొక్క బాధ. గుండె ఆపరేషన్గా 3.5 లక్షలు ఖర్చు చేశాను, పేదవారికి దక్కని భరోసా, డబ్బు పడలేదని పంపించేశారు వైద్యం చేయకుండా, వైద్యం అందక మంచం పైన, ఆపరేషన్కి ముందు 8,000 ఖర్చు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. జగన్ హయాంలో పూర్తి భరోసా ఇచ్చారు, 60,000 అప్పు చేసి చికిత్స చేయించుకున్నా. ఇలాంతా పేద ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నోళ్ళు. ఇది ఏ పేపర్ రాయదు, ఏ టీవీ ఛానల్ చూపించదు. అంటే ప్రజల గురించి వార్తలు రాయరు, ప్రజా సమస్యలు, ఇది వార్త కాదు. ఇది ఈరోజు ఇక్కడ వీళ్ళు రాశారు. ఇంకోటి, పిల్ తేలే వరకు స్కిల్ కేసును మూసేయొద్దు, కేసును మూసేయాలని సిఐడి భావిస్తుంది. ఈ కుంభకోణం దర్యాప్తును సిబిఐకి ఇవ్వాలని నేను హైకోర్టులో పిల్ వేశా. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అందువల్ల సిఐడి దాఖలు చేసే క్లోజర్ రిపోర్టుపై నిర్ణయం తీసుకోవద్దు. విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన పాత్రికేయుడు తిలక్. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సిబిఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును మూసివేసేందుకు సిఐడి దాఖలు చేసే క్లోజర్ రిపోర్టు విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరచవద్దని పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర తిలక్ విజయవాడ ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. ఆ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. స్కిల్ కుంభకోణం దర్యాప్తును సిబిఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో నేను పిల్ దాఖలు చేశాను. దర్యాప్తు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదనే ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఇది ఎలా ఉంటే స్కిల్ కుంభకోణంపై నమోదైన కేసును మూసివేసేందుకు సిఐడి చర్యలు చేపడుతున్నట్టు నాకు తెలిసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పెండింగ్లో ఉన్నప్పటికీ సిఐడి ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేసు మూసివేత దిశగా చర్యలు చేపడుతుంది. హైకోర్టులో పిల్ తేలకుండా కేసును మూసివేస్తే పిల్ దాఖలు చేసిన అసలు ఉద్దేశం దెబ్బతింటుంది. అలాగే విచారణ ప్రక్రియకు విఘాతం కలిగించినట్లు కూడా అవుతుంది. అలా చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కూడా, అంతేగాక అలా కేసును మూసివేయడం న్యాయ విరుద్ధం కూడా. స్కిల్ కుంభకోణంపై సిఐడి కేసును కొట్టివేయాలని కోరుతూ ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పరిష్కారం అయ్యే వరకు స్కిల్ కుంభకోణం కేసును మూసివేసే దిశగా సిఐడి దాఖలు చేసే క్లోజర్ రిపోర్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ మొత్తం ప్రక్రియను నిలిపేయండి అని తిలక్ తన మెమోలో ఏసీబీ కోర్టును అభ్యర్థించింది. ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పైన కేసు అయింది 2023లో. దానిపైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే కాలేదు, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే కాలేదు, అది పెండింగ్ ఉంది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు క్వాష్ అయిన పిటిషను కేసు, కంప్లైనెంట్ వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా ఏమంటాడు, నేను విత్డ్రా చేసుకుంటాను అంటాడు. అదే కంప్లైంట్ని తెచ్చిపోయి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. జైల్లో పెట్టి బలవంతంగా ఒప్పిస్తారు. దీనిపైన ఒక పాత్రికేయుడు, ఒక విలేకరి
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గతంలో వేశారు హైకోర్టులో. ఈ కేసుని ఇక్కడ కాకుండా సీబీఐకి అప్పజెప్పాలి అని చెప్పి ఆ పిల్ పెండింగ్‌లో ఉంది. అదే గాక చంద్రబాబు నాయుడు గారు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదే కేసుకి సంబంధించి. ఈ 2 హయ్యర్ కోర్ట్స్‌లో పెండింగ్‌లో ఉండగా ఏసీబీ కోర్టు ఎట్లా క్లోజ్ చేస్తది? సీఐడీ క్లోజ్ చేయడానికి మెమో వేసినట్టు తెలిసింది. క్లోజర్ పిటిషన్ వేసినట్టు తెలిసింది. ఆ క్లోజర్ పిటిషన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. నా పిల్ తేలే వరకు. నేను పిల్ వేసిన ఉద్దేశం న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలగటానికి అని చెప్పి ఆయన సూటిగా అడిగిండు. ఇది వాస్తవంగా న్యాయబద్ధం. ఒక కేసుకు సంబంధించి హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో కేసు పెండింగ్ ఉంటే, ఇదే కేసుకి లింక్ అయితూ కనెక్టెడ్ మ్యాటరు. దాన్ని క్లోజ్ చేయడానికి లోయర్ కోర్టుకి అధికారం ఉండదు. అయినప్పటికీ ఆ క్లోజ్ చేసే పనిలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన యంత్రాంగం మొత్తం నిమగ్నమైంది. దానికోసం ఆంధ్రజ్యోతి ఈనాడులో చంద్రబాబు క్లీన్ చీట్. క్లీన్ చీట్ ఎవరిచ్చారు? ఎవరు ఇయ్యలే. ఎవరైతే కంప్లెయింట్ చేశారో వాళ్ళతోని నయానో, భయానో బెదిరించో, అదిరించో విత్‌డ్రా చేయించుకునే కార్యక్రమం దాన్ని క్లీన్ చీట్ అనరు. అది ప్రైమరీగా మర్చిపోతున్నారు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసుల్ని మూసేయొద్దు అని చెప్పి ఒక మెమో అయితే దాఖలు చేసిండు. దాంట్లో ఆ పిటిషన్ హైకోర్టులో పిటిషన్ పిల్లేసిన బాలగంగాధర్ తిలక్ అనే పాత్రికేయుడు. ఇప్పుడు చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో. నిజంగా ఆ పిల్లు లేదా సుప్రీంకోర్టులో ఉన్న ఎస్ఎల్‌పిని దృష్టిలో పెట్టుకొనని ఏసీబీ కోర్టులో దాన్ని మూవ్ చేయకుండా ఆపితే న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంటుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అదేదో తేలే వరకు నేను ఉంటా, పిల్లి ఏదో తేలే వరకు అని అంటే నైతికంగా మీకు నైతిక విలువలు ఉన్నట్టయితే. లేదు లేదు నాకు ఏదన్నా కానీ పవర్ ఉన్నప్పుడు ఏదో ఒక కేసుని విత్‌డ్రా చేయించుకోవాలి, లేదంటే నాకు బలైతా, నా మీద ప్రూవ్ అయిద్దనే భయం, ఏమైనా తిన్నాం, ఏమైనా తప్పు చేసినాం అనే భయం ఉంటే విత్‌డ్రా చేసుకోవాలి. ఇక అది నడుస్తుంది. రైట్. రైట్. ప్రజాశక్తి చూద్దాం. మరోసారి బడులు మోత, విలీనం పేరుతో కసరత్తు, విద్యార్థులు తక్కువ ఉన్నారంటూ సాకు, వివరాల సేకరణకు ఆదేశాలు జారీ చేశారట. వివరాల సేకరణకు మరోసారి బడులు మోత. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉంటారు. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ చూసి నేను మురిసిపోతాను అంటాడు. నో అడ్మిషన్ బోర్డు పెట్టారు కొన్ని స్కూళ్ళల్లో, కాబట్టి చాలా అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉంది అంటున్నారు. నో అడ్మిషన్ బోర్డు పెట్టింది 1-2 స్కూళ్ళు కానీ 4750 స్కూళ్ళల్లో నో అడ్మిషన్, ఒక్క అడ్మిషన్ కూడా లేదు. 0 అడ్మిషన్స్ ఈ సంవత్సరంలో. 4750 స్కూల్లో ఒక్క అడ్మిషన్ అంటే ఒక్క అడ్మిషన్ కొత్తది రాలే. మీరు ఎక్కడో 1-2 నో అడ్మిషన్ బోర్డులు పెడితే దాన్ని అద్భుతం, అదే విద్యా వ్యవస్థ కొలమానం అన్నట్టు చెప్పారు. ఈరోజు స్కూళ్ళు మూసేయడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నిన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టి డీఓలకు ఆదేశాలు ఇచ్చిందట, ఎంఈఓలకు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం స్కూళ్ళల్లో స్ట్రెంత్ ఎక్కడెక్కడ తక్కువ ఉందో అవన్నీ డేటా తెప్పించండి, దాని పక్కనే ఇంకేం స్కూల్ ఉందో అది కూడా డేటా ఇవ్వండి, దీన్ని తీసిపోయి అందులో మెర్జ్ చేయాలి అనే కార్యక్రమం చేస్తాను. ప్రభుత్వం పదే పదే మా విద్యా వ్యవస్థ అద్భుతం, మా పరిపాలన అద్భుతం అని చెప్పుకుంటున్నారు కానీ ఇంత అద్భుతమైన మరి నిజంగానే పరిపాలన అందిస్తే స్కూళ్ళు మూసేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక 4750 స్కూళ్ళల్లో 0 అడ్మిషన్లు ఎందుకు వచ్చినాయి? ఆ స్కూళ్ళు స్ట్రెంత్ పెంచి స్కూళ్ళల్లో ఎట్లా స్ట్రెంత్ పెంచాలని ఆలోచించకుండా మూసేయటం ఎట్లా అని ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచించాల్సింది మూసేసే విధానం ఎట్లా చేయాలి, ఎట్లా మూసేయాలని కాదు, ఎట్లా మూసేసిన వాటిని తెరిపించాలి, ఎట్లా అడ్మిషన్ లేని వాటిని అడ్మిషన్లు పెంచాలి, స్ట్రెంత్ లేని వాటిని పెంచాలి అని ఆలోచించాలి. అది వదిలేశారు. అది వదిలేసి కంప్లీట్గా మూసేసే కార్యక్రమానికి నాంది పలుకుతున్నారు. ఇది అద్భుతమైన విద్యా వ్యవస్థ అట, ఎట్లా అయిద్దో మరిగా ఆలోచించుకోవాలి. రైట్. నిర్బంధం మధ్య ప్రజాప్రాయ సేకరణ. నెల్లూరు జిల్లా ఇఫ్కో సెజ్ వద్ద అడుగడుగున పోలీసుల అడ్డంకులు, కాలుష్య పరిశ్రమలు మాకొద్దంటూ ముక్తకంఠంతో తేల్చి చెప్పిన జనం. నెల్లూరు జిల్లాలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ఇథనాల్ ప్లాంట్ పై మంగళవారం ప్రజాప్రాయ సేకరించారు. ఇథనాల్ దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగి నిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు. ఓపెన్ పబ్లిక్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ పబ్లిక్ని స్వేచ్ఛగా వచ్చి స్వేచ్ఛగా ఒపీనియన్ చెప్పే పరిస్థితి ఉండాలి. పోలీసుల ప్రహార పెట్టి ఒపీనియన్ ఎవరైతే వ్యతిరేకంగా ఇథనాల్ ఫ్యాక్టరీ చెప్తారో వాళ్ళని బంధించి, గృహ నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇక మేము పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నామంటే ఇట్లా ప్రశ్నించడం నోట్లో నాలుకలేని ప్రజలను ఎలో చేశారు. ప్రశ్నించేవాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళని తీసిపోయి నిర్బంధించారు. ఇది ఎట్లా ప్రజాప్రాయం అయితే? ప్రజలను నిర్బంధించి ప్రజాప్రాయం అంటే
ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసి ప్రజాభిప్రాయం అంటే ఎట్లా కుదిరిద్ది? ఇథనాల్ ఫ్యాక్టరీని వాస్తవంగా వ్యతిరేకిస్తాం. వాళ్ళు మాకు కావాలి సంస్థలు, కంపెనీలు కావాలి. కానీ పొల్యూషన్ లేని కంపెనీలు కావాలి. కాలుష్యాన్ని, మురికిని వదిలే కంపెనీలు పెట్టి, ఆ మురికిని ఎత్తిపోసే ఉద్యోగాలు మా పిల్లలకి అవసరం లేదు. మేము 10 కాలాల పాటు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీళ్లు తాగేటట్టుంటే చాలు. తర్వాత ఉద్యోగ సంగతని వాళ్ళు అడుగుతున్నారు. అయినా గానీ నిర్బంధాల మధ్యలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు నిన్న. ఆంధ్రప్రభ చూద్దాం. టార్గెట్ పెద్దిరెడ్డి 2029 ఎన్నికల లక్ష్యం అన్నమయ్య జిల్లా విభజన వెనుక అసలు కథ ఇది. రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి. నిన్న క్యాబినెట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాక చంద్రబాబు నాయుడు గారు సంజాయించిండు అని చెప్పి ఆయన కోసం 40 నిమిషాలు టైం కేటాయించిండు. నీ రాజకీయ భవిష్యత్తుకి నాది గ్యారంటీ. నువ్వు ఇంకొక 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటావు, ఇబ్బంది లేదు. రాయచోటికి ఏం కావాలో కోరుకో అని అడిగిండట. రాయచోటికి ఏం కావాలో కోరుకోవాలంటే రాయచోటి జిల్లా కేంద్రం కావాలని కోరుకోవాలి. ఇక వేరే ఆప్షన్ లేదు. జిల్లా కేంద్రం తప్ప మిగతా ఏం కావాలో కోరుకో అంటే ఇక అది చంపేసి డెడ్ బాడీకి ఆపరేషన్ చేసినట్టుంది. చనిపోయిన పేషెంట్కి ఏం ఆపరేషన్ చేస్తారు? ఇంకా అట్లుంది. అది ఎందుకు అంటే ఆ రాయచోటికి సంబంధించి మదనపల్లిని ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం, అన్నమయ్య జిల్లాకి గతంలో రాయచోటిని తీసేయడానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఫ్యామిలీ. వాళ్ళని టార్గెట్ చేసిండు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని, ఆయన కొడుకుని మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి రాజంపేట కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రాబల్యం తగ్గించాలి, పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఉనికిని లేకుండా చేయాలని చెప్పి ఆ రాజంపేట కాన్స్టిట్యున్సీని ఒక 3 జిల్లాలకు ముక్కలు చేసేసారు. ఇక దాంట్లో భాగం ఈ రాయచోటిని తొలగించడం. రాయచోటిలో పెద్దిరెడ్డికి లేకపోతే రాజంపేట కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలనే ఒక దురుద్దేశంతో రాయచోటి ప్రజలను బలి చేశారు. ప్రజలను బలి చేస్తూ నీకేం కాదు, నేనున్నా, అభయం ఇస్తున్నా, రాయచోటికి ఏం కావాలో కోరుకు, ఇంకేం కావాలా? ఊపిరి తీసి ఏం కావాలో కోరుకో అంటే ఏముంటుంది? ఇది పెద్దిరెడ్డి టార్గెట్గానే 2029 ఎన్నికల్లో ఆయన కుటుంబాన్ని ఓడించాలని ఒక దాంతోనట. కోనసీమ కొబ్బరికి ఊపిరి 20,77,00,000 శంకరగుప్తం డ్రైన్ ఆధునీకరణ, మొత్తానికి రైతుల నష్టాలకు అడ్డకట్ట వేస్తామని వారికి పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చే సందర్భంలో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి జరిగిందనడం. ఆ దిష్టి కాస్త 20 కోట్లు పెట్టి ఏదో డ్రైను ఓపెన్ చేశారట. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి తెలవాలి. మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. దాని పెద్ద ఎత్తున దుమారం లేచింది. ఆ కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి మీరు అంటున్న ఆ శంకరగుప్తం డ్రైన్ ఆధునీకరణ, అది పడవ పట్టడం వల్ల, దానికి నీళ్ళు లేకపోవడం వల్ల అక్కడ కొబ్బరి చెట్లు ఎండినాయి. మీరేం చెప్పారు? తెలంగాణ ప్రజలు దిష్టి తగిలిందంటారు. మీ చేతగాంతనం, మీ ప్రభుత్వం చేతగాంతనంతోనే ఆ డ్రైన్ బాగు చేయకపోవడం వల్ల, ఆధునీకరణ చేయకపోవడం వల్ల, నీళ్లు లేకపోవటం కొబ్బరి చెట్లు ఎండినాయి. దానికి జెప్త్రి పెద్ద కామెంట్ చేసి సెంటిమెంటల్ ఇష్యూ రేజ్ చేశారు. మొత్తానికైతే కోనసీమ కొబ్బరికి ఊపిరి వచ్చిందట. మరి ఊపిరి రావడానికి దిష్టి పోయిందా, లేదంటే మీరు మేల్కొని పని చేశారు ఇప్పుడు? రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. బాధుడు కాదు బాగుకే, రోడ్ల భద్రత చేసిపై జగన్ పత్రిక గగ్గోలు. లైఫ్ ట్యాక్స్పై ఒకసారి మాత్రమే 10% చేస్తూ కొనుగోలు ధరపైన విధించినట్లు వక్రీకరణ. ఏదో ఒక వక్రీకరణ. బాధుడు అయితే ఉందిగా 10%. బాధుడు కాదట, బాక్కట. మీ సన్నాయి నొక్కులేంటి? అసలు మీది పేపరా, పాంప్లెటా? అరే బాధుడు అయితే ఉంది కదా, 10% బాధుడు. 28% ఉన్న జీఎస్టీ వెహికల్స్ పైన 18% అయింది. తగ్గింది అని ఊపిరి పీల్చుకునే టైంలోనే ప్రజల పైన మళ్ళీ ఒక 10% చేసేసి, లేదు అది బాధుడు బాక్కే. కానీ ఏం బాగు అంటే చంద్రబాబు నాయుడు గారు బాధితే బాక్కి, వేరే ప్రభుత్వాలు బాధితే బాధుడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు ఆయన పైన ఉన్న ఇష్టమో, ప్రేమో, ఇంకోటో వల్ల ప్రజలు మొత్తం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన బాధుడైతే అది బాక్కి అని మీరు చెప్తే, ఇది ఏ రకమైన వార్త, ఏ రకమైన జర్నలిజం, ఏ రకమైన పత్రిక? నిన్నట సాక్షి పేపర్ బాబుగారి బాధుడు అని రాసిండట. అట్లా అంటారు బాధుడని? బాబుగారు చేస్తే బాధుడు ఎట్టయితే అది ప్రజల బాక్యే కంటే ఎవరు బాధినా బాక్యే చేస్తారు. ఏ బాధుడైనా బాక్య అని చెప్పొచ్చు ప్రతిదీ. రేపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి బాక్య అని చెప్పొచ్చు, నీళ్ళ ట్యాక్స్ వేసి బాక్య అని చెప్పొచ్చు, కరెంటు ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు పెంచి బాక్య అనొచ్చు, అన్ని ప్రజల బాక్య అనొచ్చు. ఒకవైపు
బెస్తం తీసుకొని వాతలు పడేటట్టు ప్రజలను కొట్టుకుంటూ నీ బాక్కే కొడతానా అంటే సురుకు తగిలేటోడికి తెలిసిద్ది. బాక్కు కొడతానవా? దేనికి కొడతానవు? చెడగొట్టడానికి కొడతానవా అని. బరువు మోయటానికా అని. ఇది బాగు కాదు. బాదుడనేది బాగుండదు. బరువే అది. ఇది ఆయన 'ఆంధ్రజ్యోతి' ఆయన రాసిండు ఏందంటే, నిన్న వార్త వచ్చింది కాబట్టి వెంటనే కౌంటరు. మీరు కేవలం సాక్షి పేపర్, వైఎస్ఆర్‌సీపీ మాట్లాడే మాటలకి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగానో, కార్యకర్తనో కౌంటర్ ఇయటానికి పేపర్ పెట్టినట్టుంది. మీరు ప్రజల కోసం పేపర్ ఉన్నట్లేదు. ప్రజల కోసం వార్తలు లేవు. ఇగో వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అయినా వారికే చెల్లింపులట. ఇది బాధ. ఇప్పుడు మీరు అదే వైసీపీ వాళ్ళట గద్దె దిగి ఏడాదిన్నర అయింది అయినా వాళ్ళకే చెల్లింపులు. వైసీపీకి చెల్లింపులు ఉండవు సార్. కాంట్రాక్టర్లు ప్రభుత్వం పనులు చేసిన కాంట్రాక్టర్లు చెల్లింపులు ఉంటాయి. దాంట్లో వైసీపీ ఉంటుంది, జనసేన ఉంటుంది, ఏ పార్టీ లేనోళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, అసలు పార్టీలకు సంబంధం లేని కాంట్రాక్టర్ ఉంటారు. ఈయన అందులో గెలికి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతా ఉండు. ఇక మీ వార్తలు ఇట్లుంటాయి. వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అయితే ఇంకా వాళ్ళకి ఎట్లా చెల్లింపులు చేస్తారని అసలు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు ఆ బాధ. మీకైంది బాధ. ఇప్పుడు ఈ వార్త పైన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పందించలే. అంటే అత్యంత తెలుగుదేశం పార్టీ విధేయ కార్యకర్తగా ఉన్నారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఈ 2 వార్తలు చూస్తే. ఈ రెండే కాదు రోజు ఒక 2, 3 ఉంటాయి అట్లాంటివి. గద్దె దిగి ఏడాదిన్నర అయిందంటే ఎట్లా చెల్లిస్తారు అని చెప్తుండు. గద్దె దిగి ఏడాదిన్నర అయింది ఆ ఆఫీసర్‌ని ఎట్లా ఉంచారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక కూడా వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్న అధికారిని ఎట్టుంచారు? ఈడ వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉంటాం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాం కాదు. మీకు నచ్చని అధికారి ఉంటే ఇక దానికి ఒక ట్యాగ్ ఏసి వైసీపీ ముద్రేసి చేసే కార్యక్రమం. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఐటీ కౌశలంతో ఉద్యోగమస్తు డేటాబేస్‌లో 24 లక్షల మంది వివరాలు కంపెనీలు అగ్రిగేటర్లతో పోర్టల్ అనుసంధానం 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం త్వరలోనే మెట్రో నగరాల రోడ్ షోలు సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్లు 24 లక్షల మంది వివరాలు నమోదైనట్టు ఉద్యోగాల కోసం డేటాబేస్‌లో 24 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఎదురు చూస్తున్నారు. మీరు ఇచ్చే ఉద్యోగాలంది వచ్చే ఉద్యోగాలంది ఎప్పుడిస్తారు? 16 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. 20 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి, పెట్టుబడులు వచ్చినాయి, 16 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆ 16 లక్షల ఉద్యోగాలు 20 లక్షల పెట్టుబడులు ట్రాష్ అని నిపుణులు చెప్తున్నారు. అవన్నీ ఉండేవి కావు ఉత్తుత్త వ్యవహారాలని. దీంట్లో ఒక్కటే జరుగుతుంది. ఈ పెట్టుబడులు, ఉద్యోగాలలో జరిగేది ఒక్కటే వాస్తవం జరిగేది ఏంటంటే ప్రజల ఆస్తులను తీసిపోయి, ప్రభుత్వ ఆస్తులను తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం అయితే అది పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. అక్కడ నుంచి ఉపాధి, ఉద్యోగాలు, కంపెనీలు అయితే రావట్లేదు. దాంట్లో డౌటే లేదు. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.